అరుణమ్మ వంటలు. హాయ్ అండి, ఈ వీడియోలో కస్టర్డ్ ఫ్రూట్ కేక్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బేకరీస్ నుంచి బయట నుంచి తెచ్చుకునే దానికన్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 3 eggs తీసుకున్నాను. దానిలోకి ఒక చిన్న గ్లాస్ తోటి నేను షుగర్ వేసుకున్నాను. అన్నీ కూడా ఈ గ్లాస్తోనే మెజర్ చేసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో ఆ గ్లాస్తో మెజర్ చేసుకోండి. ఒక గ్లాస్ షుగర్ వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. ఆ 2 గ్లాస్ సేమ్ క్వాంటిటీ పడుతుందండి. అందుకని నేను వేరే గ్లాస్తో తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే కనుక దానిలో వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. అలాగే బ్లెండర్ ఉన్నా కూడా బ్లెండర్తో చేసుకోవచ్చు. షుగర్ అంతా కూడా బాగా పూర్తిగా కరిగిపోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే చూడవచ్చు. దానిలోకి ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి. అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. నేను చిన్న స్పూన్ తోటి అయితే వేసాను. ఇవి కూడా బాగా ఉండలు లేకుండా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా అంతా కూడా ఇలా కరిగిపోవాలండి, అంతా కలిసిపోవాలి. తర్వాత దానిలోకి ఒక 5-6 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇది కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. నేను ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా మనం ఇలా జల్లించుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. కలుపుకునేటప్పుడు ఈజీగా కలిసిపోతుంది. ఇలా జల్లించుకుని వేసుకోండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ చాలా వరకు మీకు చేసి చూపిస్తానండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మైదా వేసుకోవాలి. మైదా కూడా ఒక గ్లాస్ వేసానండి. ఇవన్నీ కూడా బాగా ఉండలు లేకుండా మనం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా విస్కర్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు ఉండలు కట్టుకుంటూ తొందరగా ఈజీగా కలిసిపోతుందండి. చూడండి, బాగా ఇలా కలుపుకోవాలి. మీకు కనుక బాగా పలచగా అయితే కనుక కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే మీకు కేక్ ఈజీగా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అలా ఉండాలంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలాగే చేసి చూడండి. తప్పకుండా మీకు సాఫ్ట్గా టేస్టీగా వస్తుందండి. దీనిలోకి గీ వేసుకోండి. మెల్టెడ్ గీ వేసానండి నేను. ఒక అర గ్లాస్ వరకు గీ వేసుకోండి. గీ కూడా మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇంకా మన ఛానల్లో ఇంకా కేక్స్ వెరైటీస్ ఉన్నాయండి. అవి కూడా మీకు చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా కూడా చూడండి, ఇలా స్మూత్గా బ్యాటర్ లాగా రెడీ అయిపోవాలి. ఇలా లూజ్గా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మన కస్టర్డ్ పౌడర్ వేయడం వలన ఎల్లో కలర్లో వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 4 స్పూన్లు టూటీ ఫ్రూటీస్ తీసుకోండి. దానిలోకి కొంచెం మైదా వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఇలా కలుపుకోండి. మైదాలో కలవాలండి ఇవన్నీ. ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్గా దీనిలో వేసేసుకోవాలి, బ్యాటర్లో వేసుకోవాలి. ఒక స్పాచులా తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కనుక కలుపుకుంటే కేక్ ఫ్లఫీగా చాలా చాలా వస్తుందండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టూటీ ఫ్రూటీస్ని దీనిలో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోండి. తర్వాత ఒక మౌల్డ్ తీసుకోండి.
మౌల్డ్ తీసుకుని దీనిలోకి బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ వేసుకుని దానిలోకి కొంచెం లైట్గా మీరు గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఇదంతా కూడా బ్యాటర్ దానిలో వేసేసుకోండి. అలా గీ కానీ అప్లై చేయడం వల్ల పేపర్ అనేది లేకోకుండా ఉంటుంది పైకి. అలాగే మనకి డిమౌల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇదంతా ఇలా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి, అందుకని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత 180 degrees దగ్గర 15 minutes ప్రీ హీట్ చేసుకోవాలండి. ప్రీ హీట్ చేసుకొని తర్వాత దానిలోకి ఇది కేక్ని పెట్టుకుని బేక్ చేసుకోవాలి. 40 minutes వరకు బేక్ చేసుకుంటే ఈజీగా మనకి టేస్టీగా వచ్చేస్తుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి కస్టర్డ్ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.